ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే తిరుపతి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో సుమారు 10.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి వెళ్లనున్నారు లోకేష్. స్థానిక బాలుర కళాశాల ప్రాంగణంలో 3.20 కోట్లతో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాన్ని ఇండోర్ స్టేడియంను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి కూడలి వద్ద ఉన్న రామానాయుడు గార్డెన్స్ లో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే తిరుపతి చేరుకున్న ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్ల సుమారు 10.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి వెళ్లనున్న లోకేష్ స్థానిక బాలుర కళాశాల ప్రాంగణంలో 3.20 కోట్లతో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాన్ని ఇండోర్ స్టేడియంను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి కూడలి వద్ద ఉన్న రామానాయుడు గార్డెన్స్ లో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, గుడ్ మార్నింగ్. మరి నారా లోకేష్ పర్యటన అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మహిళ. ఏదైతే చూసుకుంటే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా నిన్న రోజునే కూడా పర్యటించారు. ఏదైతే 7 గంటలకు విజయవాడ నుంచి కూడా ప్రత్యేక విమానంలో బయలుదేరి అదేవిధంగా 8:30 గంటల ప్రాంతాలకు కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు నేతలు కూడా ఘన స్వాగతం కూడా పలికినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అవిలాల ప్రాంతంలో కూడా చేరుకొని రాత్రి క్యారేవాన్ లో కూడా ఆయన బస చేరినట్టు తెలిసింది. ఇవాళ ఉదయం 10 నుండి 11 గంటల మధ్య కూడా ఏదైతే గొల్లవానిగుంట తిరుపతి రూరల్ మండలంలోని గొల్లవానిగుంట ఎన్టీఆర్ తారక రామారావు స్టేడియం సంబంధించి కూడా అక్కడ ప్రారంభోత్సవానికి అంటే సుమారు 10.2 కోట్ల వ్యయంతో కూడా నిర్మించినటువంటి తారక రామ స్టేడియం కూడా ఆయన ప్రారంభించుకున్నారు. అనంతరం కూడా అక్కడి నుంచి సంబంధించి చూసుకుంటే 11:30 గంటలు కూడా చంద్రగిరి హై స్కూల్ వరకు కూడా బయలుదేరుతారు. అక్కడ సంబంధించి కూడా నారా రామ్మూర్తి నాయుడు విజ్ఞాన కేంద్రం సంబంధించి కూడా వికాస కేంద్రాన్ని కూడా అక్కడ ప్రారంభిస్తారు. అనంతరం కూడా అక్కడి నుంచి బయలుదేరి శ్రీనివాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం 1 గంటకి తిరిగి అవిలాల ప్రాంతానికి చేరుకొని 1 గంట నుంచి 5 గంటల వరకు కూడా ఇటు పార్టీ కార్యకర్తలతో నేతలతో కూడా అక్కడ ప్రసంగించుకున్నారు. అనంతరం కూడా 5 గంటల నుంచి అక్కడి నుంచి బయలుదేరి ఏదైతే తిరుపతి జిల్లాలోని గూడూరు అదేవిధంగా సూళ్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభిస్తారు. అదేవిధంగా అనంతరం నెల్లూరుకు చేరుకొని ఏదైతే నూడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కుమారుడి వివాహ రిసెప్షన్ లో కూడా ఆయన పాల్గొని అనంతరం కూడా తిరిగి ఆయన 11 గంటలకు ఉండవల్లికి కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా నారా లోకేష్ కు సంబంధించి పర్యటన కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెట్టకుండా ఇటు తిరుపతి జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తం ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారు 25.70 కోట్లతో నిర్మించేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈయన పాల్గొన్నట్టు మనకి తెలుస్తుంది. మహిళ రైట్. ఏమైనా అంటే ఎవరినైనా కార్యకర్తల్ని మళ్ళీ కలిసే అవకాశం ఉందా, లేదా ఇంకేదైనా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందా?
రైట్, దీనికి సంబంధించి 1 గంట నుంచి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం కూడా ఆయన క్యారవాన్ లోనే వచ్చింది. ఇది అవిలాల ప్రాంతంలో ఆయన శ్రీ రామానాయుడు కళ్యాణ మండపం దగ్గర కూడా ఆయన వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ కార్యకర్తలు నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కాసేపు ఆయన ముచ్చటింటున్నారు. అనంతరం కూడా ఇటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం కూడా ఇటు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు కూడా ఇటు కార్యకర్తలతో ముఖాముఖిగా కూడా మాట్లాడనున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. మంచి రైట్ సెల్వం, థ్యాంక్ యూ.